నమస్తే. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలంటూ ఉద్యమానికి పిలుపునిస్తున్నాడు. జూలై 20న ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేస్తాం, నిరసన చేస్తామని చెప్పి పిలుపునిచ్చాడు. ఈ నిరసన కార్యక్రమానికి దేశంలో ఉన్నటువంటి ఒక 52 మంది నేతలను కూడా ఆహ్వానించడం జరిగింది. అసలు ఇప్పుడు ఇన్ని రోజులు లేనటువంటి ఈ ఆలోచన ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇప్పుడే ఎందుకు పట్టుబడుతున్నారు? మరొక వైపు పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నటువంటి తరుణంలో అదే రోజున పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అండ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆహ్వానితుల జాబితాలో వేర్పాటువాది పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తి మిర్వాయిజ్ ఫరూక్ కూడా ఈ ఆహ్వానితుల జాబితాలో ఉన్నాడు. అంటే ఏం చేయాలనుకుంటుంది నేషనల్ కాన్ఫరెన్స్? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మరోసారి మార్చాలనుకుంటుందా, లేకపోతే పాకిస్తాన్కి రాసిచ్చేయాలనుకుంటుందా? వీళ్ళ ఎజెండా ఏంటి? హిడెన్ ఎజెండా ఏంటి? ఏం చేయబోతోంది? మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం. ఏంటి ఈ ఈ హడావుడి ఏంటి? ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా కలిసి సడన్గా రాష్ట్ర హోదా కావాలి అని అడగడము. నిజానికి అమిత్ షా గారు గతంలో చెప్పారు, ఏదో ఒక రోజున తప్పకుండా రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగానే చెప్పారు. కానీ ఇప్పుడు ఈ పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నటువంటి ఈ తరుణంలో ధర్నాలు దేనికి, నిరసనలు దేనికి? వీళ్ళ ఎజెండా ఏంటి? రాజుగారు, దీంట్లో ఒక 3-4 కోణాలు ఉన్నాయండి. మొదటిగా, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతోంది జంతర్ మంతర్ దగ్గర అన్న అంశం ముఖ్యం. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏదో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఆ ఆ దీనిగా చేద్దామనే ప్రయత్నం వారు చేశారు. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఈయన నిరాహార దీక్షలో సోనం వాంగ్చుకున్నారు. జనాలకి ఏం పెద్ద రెస్పాన్స్ రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకు ఒక ఎగ్జిట్ రూట్ కావాలి. జంతర్ మంతర్ అనేది ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ అన్నమాట ధర్నాలు చేయడానికి ఢిల్లీలో. అయితే ఆ ఎగ్జిట్ రూట్ లో ఒకటిగా మనం దీన్ని చూడొచ్చు. అతనికి ఇంకా సరే బాబు, ఇంక మీరు తప్పుకోండి నెమ్మదిగా అని అక్కడి నుంచి అదొక ఎగ్జిట్ రూట్ గా చూడొచ్చు. రెండవ కోణం వచ్చేసరికి, మనము చూస్తుంది ప్రతి పార్లమెంట్ సమావేశానికి ఏదో తప్పుడు రిపోర్ట్లు రావడము, లేకపోతే అదాని అని చెప్పడము, వాకౌట్లు చేయడము, లేకపోతే ఇటువంటివి ఏవో ఒకటి వస్తూ ఉండేవి. లేకపోతే ఇంకేమైనా ఫేక్ న్యూస్ రావడము, లేకపోతే ఆర్మీ వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పడము, ఇటువంటివి నడుస్తూ వచ్చాయి. కానీ ఈసారి అటువంటివి ఏమీ లేవు. అయితే ఇంకోటి ఏదైనా తీయాలి బయట, అంటే పార్లమెంట్ సమావేశాలను ఎలాగైనా దెబ్బతీసే ప్రయత్నంలో ఇది ఇంకో కోణంలో చూడొచ్చండి. మూడో కోణం వచ్చేసరికి, పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ధర్నాలు ఎలా జరుగుతుందో దాని నుంచి ఈ పాకిస్తాన్కి వాళ్ళకి ఏంటంటే వత్తసు పలికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో, ఇంకా పాకిస్తాన్ వీళ్ళని ప్రాక్సీలుగా వాడుకుని దృష్టి మరలించే చర్యలో వాళ్ళు చేస్తున్నారని మనం ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. అయితే ప్రప్రథమంగా వచ్చేసరికి, సరే నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో మాకు స్టేట్ హుడ్ కావాలి అంటున్నారు. అయితే దాని గురించి మీరు చెప్పినట్టు అమిత్ షా గారు కూడా అక్కడ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత మనము చేద్దామని చెప్పారు. సో మొదటిగా ఎలక్షన్స్ చేశారు. ఎలక్షన్ జరిపించిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. అయితే అక్కడ దేశ సురక్షిత పరిస్థితుల ప్రకారం అవన్నీ చూసుకుంటే, రక్షణ పరంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఇంకా స్టేట్ హుడ్ ఇచ్చే స్థాయిలో లేదు. ఎందుకంటే అది యూనియన్ టెరిటరీ వరకు ఉంటే మనకి కంట్రోల్ బాగా ఉంటుంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి. అదొకటి. ఇదంతా బానే ఉంది, కానీ ఈ మిర్వైజ్ ఉమర్ ఫారూక్ ని ఆయనకు కూడా ఆహ్వానం పంపించడం చాలా, అది డిబేట్ ఫుల్ పాయింట్ అయిపోయిందండి. ఎందుకంటే వీళ్ళ ధర్నా వచ్చేసరికి స్టేట్ హుడ్ కావాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం. కానీ మిర్వైజ్ ఆయన డిమాండ్లు ఏంటి? ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకురావాలి, ఆర్టికల్ 35 తీసుకురావాలి. అలాగే ఎవరెవరైతే జైల్లో ఉన్నారో ఈ సింపథైజర్లు, పాకిస్తాన్ సింపథైజర్లు, వాళ్ళందరినీ విడుదల చేయాలి అని ఇంకొక ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక కోణం మనం చూడాల్సింది ఏంటంటే అండి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉమర్ అబ్దుల్లా ఐఎన్డిఐ
కూటమిలో ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు అతను చాలా సందర్భాల్లో కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఉమ్, అయితే ఈ కేంద్రం కూడా ఇతన్ని ఆ కాక్రోచ్ పార్టీలు లేకపోతే ఈ ధర్నాలని ఆపించడానికి ఒక ప్రాక్సీగా ఇతన్ని కూడా వాడుకుంటున్నారా అని ఇంకొక కోణంలో కూడా మనం ఆలోచించవచ్చు. ఉమ్, ఎలాగో ఈ అంశం తెలిసిందే, ఎలాగో వీళ్ళు ఎవ్వరు ఒప్పుకోరని. ఉమ్, అయితే మిగతా పార్టీలని ఆహ్వానించడంలో ఏంటంటే, ఒకవేళ వస్తే వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఉమ్. తద్వారా యూపీ ఎలక్షన్స్ లో వీళ్ళు దేశ విరోధ కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పడానికి ఉంటుంది. సో ఓకే. వారు ఆహ్వానం పంపించినప్పటికీ కూడా ఉమ్, నేను అనుకోవడము సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి హాజరవ్వరు అని అనుకుంటున్నానండి. సో ఇది ఈ దీంట్లో ఏంటంటే చాలా కోణాలు ఉన్నాయి. అందు గురించి మనము ఇది వెంటనే అయిపోతుందని చూడక్కర్లేదు. ఇంకోటి చూడాల్సిన అంశం ఏంటంటే, కేంద్ర కేబినెట్ విస్తీరణ చేస్తారు అని ఊహాగానాలు బాగా గట్టిగా వినిపించాయి. మళ్ళీ అది ఆలస్యం అయ్యింది. ఉమ్. ఎందుకు ఆలస్యం అయ్యింది అంటే, ఇక్కడ ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారిని జరపాలి, అందు గురించి మేము నిరాహార దీక్షలో సోనం వాంగ్చుక్ గారు ఉంటారని చెప్పడం జరుగుతోంది. అవును. దాన్ని ఎంత డిలే చేస్తే ఇతను ఇంకా ఎక్కువ రోజులు ఉండలేడు. అంత నిరాహార దీక్ష జనాల్లో ఆదరణ లేనప్పుడు దానంతటా అది సద్దుమణిగిపోయిన తర్వాత అవును. తర్వాత కేంద్ర ప్రభుత్వం విస్తరణలో మార్పులు చేర్పులు చేస్తారండి. లేదంటే ఇప్పుడే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని పదవిలోంచి ఆ పదవి నుంచి ఇంకో దాంట్లో మార్చాలన్నా, లేకపోతే ఆ, ప్రభుత్వం నుంచి పార్టీలోకి వారిని తీసుకురావాలన్నా అప్పుడు ఆ క్రెడిట్ వీళ్ళకి వస్తుంది, ఈ కాక్రోచ్ పార్టీకి వస్తుంది. కాబట్టి అంత మీడియా స్పేస్ అంత నెరేటివ్ లో వాళ్ళకి ఇవ్వకూడదని దీన్ని ఉమ్. ఆలస్యం చేస్తున్నారండి. ఓకే. సో ఆ, ఇందులో మీరు అన్నట్టుగా 3-4 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వ్యూహాత్మకంగానే జరుగుతూ ఉండవచ్చు, లేదా వీళ్ళ పాత వాసనలు పాత జ్ఞాపకాలు మళ్ళీ ఒమర్ అబ్దుల్లాకి ఫరూక్ అబ్దుల్లాకి గుర్తొచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆమ్, డెవలప్మెంట్ జరుగుతోంది, టూరిజం డెవలప్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వంతెనలు ఇవన్నీ కూడా నిర్మాణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరొక వివాదాన్ని ఎందుకు ఒమర్ అబ్దుల్లా కానీ ఫరూక్ అబ్దుల్లా కానీ కోరుకొని తెచ్చుకుంటున్నారు అనేది నిజానికి ఎవరికీ అర్థం కాలేదు. అయితే గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఆ హామీ నెరవేర్చడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది అనేది అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులు చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఏ విధంగా అయితే స్టోన్ పేల్టింగ్ జరిగిందో, ఏ విధంగా అయితే స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వీళ్ళందరూ ఏ విధంగా అయితే మనకి ఆ 370 అప్లికేషన్కి ముందు ఎలా ఉండేదో మరొకసారి అలాంటి వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి మళ్ళీ ఆగిపోతుంది. అంటే మీరు చూసుకోవాల్సింది ఖచ్చితంగా ఈ ఈ ఈ ధర్నా వాళ్ళు ఏదైతే జరిపారో అండి, అదొక ప్రాక్సీ ధర్నా. దానికి అసలు ఎంత అసలు వాల్యూ లేదు. నెక్స్ట్ వీళ్ళు చేసే ధర్నాకి కేంద్రం దిగొచ్చి 370 దాన్ని మళ్ళీ, లేకపోతే ఆర్టికల్ 335 మళ్ళీ పునరుద్ధరీకరణ చేస్తారు అన్న అంశం ఇక్కడ లేనే లేదు. అంటే హిందీలో అంటారు సవ్వాలి నయ్యే. సో అందు గురించి ఏంటంటే ఇది ఏదో, ఎందుకంటే మనం చూడాల్సింది అంటే అక్కడ ఎంత అభివృద్ధి జరిగింది అని. మనకి చూసుకుంటే అండి, ఆ, గణనీయంగా పడిపోయింది కదా టెర్రరిస్ట్ యాక్టివిటీలు కానివ్వండి. టూరిస్టులు 2.5 కోట్ల మంది వరకు అక్కడికి వచ్చారు. అంటే ఈ 2024లో జరగక ముందు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యింది. దాంతో జీడిపి గ్రోత్ అవుతోంది అక్కడ. సో అలా మొత్తం దేశంలో ఏకీకరణ అయిపోయింది జమ్మూ అండ్ కాశ్మీర్. అందు గురించి ఇటువంటివన్నీ ఏంటంటే ఏదో కాకతాళీయంగా అలా చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో వాళ్ళకి ప్రాక్సీగా చేస్తారు, మిగతా వాళ్ళకి పొలిటికల్ లివరేజ్ ఇవ్వకుండా. ఎందుకంటే జంతర్ మంతర్ స్పేస్ ని వాళ్ళు అడిగింది కాక్రోచ్ పార్టీ ఒక్క రోజుకి, అది కాస్త అది నెల రోజులు అవుతోంది. సో మిగతా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. సో అందు గురించి ఆ కోణంలో మనం దీన్ని చూసుకోవచ్చండి. దీనికి పెద్ద మనం వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే.
ఎనీవే మొత్తానికి చూద్దాం మరి, ఎందుకంటే 20వ తారీఖు అన్నారు కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది. అసలు ఈ ధర్నా జరుగుతుందా జరగదా, ఒకవేళ జరిగితే ఏ ఏ పార్టీలు హాజరవుతాయి, లాస్ట్ మినిట్లో ఏమైనా విత్డ్రా అవుతుందా, ఇవన్నీ చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ధర్నా జరిగినటువంటి రోజున, జరిగిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. మరి ఈ పిలుపునివ్వడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ ఎజెండా ఏమై ఉంటుంది? పాకిస్తాన్కు మరొకసారి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అడ్డాగా మార్చుదాం అనుకుంటున్నారా? దేశ వ్యతిరేక శక్తులకు మరొకసారి నిలయంగా మార్చుదాం అనుకుంటున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ఈ విధంగా చేయిస్తోందా? అక్కడ సోనం వాంగ్చుక్ నిరసన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్లేస్ని ముందు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ విధంగా ఏమైనా, ఎవరు ఊహించినటువంటి విధంగా ఏమైనా ఎత్తుగడ వేశారా? ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్సే. బట్ ఏం జరగబోతోంది 20వ తారీఖున చూడాలి. చివరి నిమిషంలో ఏమైనా ఈ నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ విత్డ్రా చేసుకుంటుందా? ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఎంతమంది కలిసి వస్తారో తెలియాలి కదా. వీళ్ళు ఆహ్వానించినటువంటి వారు ఎంతమంది రావడానికి సుముఖత వ్యక్తం చేస్తారో తెలియదు. ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడం అనేది సరైనటువంటి నిర్ణయమా, లేకపోతే కాదా? లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి యథాతథ స్థితిని కొనసాగించాలా మరికొద్ది రోజుల పాటు, లేదా మరికొన్ని నెలల పాటు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.